ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభమును తెలియజేయుచున్నాను. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం చూచినట్లయితే, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని సన్నిధిలో మరి సంతోషము సుఖములు మాత్రమే కాదండి. 96వ కీర్తన 6వ వచనంలో చూస్తే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇలాంటి దీవెనలు మనకు కావాలంటే తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దీవెనల కోసం మాత్రమే కాదండి, దేవుడు గత వారం అంతా మనకెంతో కాపుదలను గ్రహించాడు. భయంకరమైన అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. మన రాకపోకలో దేవుడు తోడుగా ఉన్నాడు. మన పనిపాట్లలో ఆయన కాపుదలను గ్రహించాడు. కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువు చూపిన ప్రేమను బట్టి అని కృతజ్ఞత చెల్లించవలసిన వారంగా మనం ఉన్నాము. అంతేకాదు, ఈ వారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపోయిన కృప కొరకు మనం వేడుకుంటే, రాబోయే వారం అంతా కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటు విధంగా మనందరం కూడా ఈ దినాన ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలోని ఆశీర్వాదాలను దీవెనలను పొందుకొని ప్రభు కృపను పొందుకొని మరి ముందు వచ్చే వారమంతా ప్రభు కృప ద్వారా ముందుకు నడిపించబడదాము. అలాంటి కృప ధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక. ఆమెన్.